ఉండొచ్చు. నెక్స్ట్ వీక్ లో సంజన అండ్ ఇంకా సుమన్ శెట్టి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా డెమోన్ పవన్, రీతు వీళ్ళిద్దరికి కొంచెం ఓటింగ్ బాగున్నప్పటికీ కూడా రీతు పర్ఫార్మెన్స్ ఈ వీక్ లోను లాస్ట్ వీక్ లోను పెద్దగా లేకపోవడంతో వీళ్ళ బాండింగ్ ని కట్ చేయడానికి మరి రీతు ఏమన్నా ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాలి. అండ్ ఇంకా భరణి, దివ్య, తనుజ వీళ్ళది కూడా కంటిన్యూ అవుతూనే వస్తుంది. సో వీళ్ళ ముగ్గురులో నుంచి దివ్యాన్ని కట్ చేశారు కాబట్టి ఆ బాండింగ్స్ అనేది కట్ అవుతాయి. తనుజకి భరణికి ఆల్రెడీ నేను ఒక చిన్న క్లాస్ అయింది కాబట్టి అది మేబీ వాళ్ళకి కంటిన్యూ అయ్యి అందరూ బాండింగ్స్ ఇంకా కట్ చేసి ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వీక్ మేబీ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఇప్పటి వరకు ఓటింగ్ చూసుకుంటే టాప్ 1 లో కళ్యాణ్ ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా తనుజ ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్ తన గేమ్ చేంజ్ చేసుకుని తను గేమ్ ఆడిన విధానం, తన ఆడుతూ తన పక్కన ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ తన స్టాండ్ తీసుకుని స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న విధానం అందరికీ నచ్చింది. సో ఇప్పుడు టాప్ లో కళ్యాణ్ ఉన్నారు, సెకండ్ ప్లేస్ లో తనుజ, థర్డ్ ప్లేస్ లో ఇమ్మాన్యుయల్ ఉన్నారు, అండ్ ఇంకా 4th లో డెమోన్ ఉన్నారు. సో వీళ్ళు టాప్ 4 అయితే ఫిక్స్ అయిపోయింది. వీళ్ళ నలుగురు టాప్ 4 ఇంకా చేంజ్ అవ్వదని చెప్పేసి మిగిలిన 5 ఫిఫ్త్ ప్లేస్ అనేది ఇప్పుడు భరణి ఉంటారా, రీతు ఉంటారా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మరి ఈ సీజన్ లో టాప్ 5 ఉంచుతారా, టాప్ 6 వరకు కూడా ఉంచే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు 9 మెంబర్స్ ఉన్నారు హౌస్ మేట్స్. సో వాళ్ళల్లో ఒకరు ఎలిమినేట్ అయితే ఇంకా 8 మెంబర్స్ ఉంటారు. సో 8 మెంబర్స్ నుంచి మరి నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెట్టినా కూడా ఇంకా ఈ వీక్ కాకుండా చూసుకుంటే ఇంకా 2 వారాలు ఉంది. సో ఈ 2 వారాల్లో మరి ఇంకా ఎవరిని పంపిస్తారు? టాప్ 5 వరకు ఇస్తే ఇటు భరణి, సుమన్ శెట్టి ఇంకా వేరే వాళ్ళు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎవరు అనేది బిగ్ బాస్ ఎట్లా డిసైడ్ చేస్తారనేది చూడాలి. సో మొత్తానికి ప్రస్తుతానికి విన్నర్ ప్లేస్ లో కళ్యాణే ఉన్నారు, సెకండ్ ప్లేస్ లో తనుజ ఉన్నారు. వీళ్ళిద్దరిలోనే విన్నర్ రన్నర్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. టాప్ 5 కి మిగిలిన వాళ్ళలో ఎవరు ఉంటారనేది చూడాలి. మధ్యలో కూడా ఒక సూట్ కేసు తీసుకునే ఛాన్స్ కూడా ఎవరికైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ సూట్ కేసు తీసుకుని కేసు గా ఎవరు బయటకు వస్తారు అనేది చూడాలి. మొత్తానికి సీజన్ 9 రణరంగం సో ఈ ఫైనల్ స్టేజ్ వచ్చింది. సో ఇప్పుడు ఆడియన్స్ అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఇంకొంచెం క్రియేట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న హౌస్ మేట్స్ మధ్య ఇప్పుడు గొడవలు జరగడం, వార్నింగ్స్ బ్రేక్ అవడం ఇదంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. ఈ 2 వీక్స్ డెఫినెట్ గా ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో మంచి రేటింగ్స్, రివ్యూస్ అన్ని కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించి మంచి టీఆర్పీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫైనల్ గా అయితే మరి కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు అనేది చూడాలి. కళ్యాణ్. రైట్ అనీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు టాప్ ప్లేసెస్లో ఇటు ఆర్టీవీకి సంబంధించిన సర్వేలో కూడా పాల్గొన్నారు చాలామంది. ఇటు బిగ్ బాస్లో టైటిల్ విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు, ఇటు తనుజ అలాగే కళ్యాణ్, ఇమాన్యుయల్ అని చెప్పేసి మనం అడిగితే దానికి సంబంధించి 34% తనుజ అంటున్నారు. అండ్ కళ్యాణ్ 44% కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు, ఇమాన్యుయల్కి 22%. సో మొత్తం మీద కళ్యాణ్కి సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నట్టు ఉన్నారు. ఇటు మా ప్రతినిధి అనీంద్ర చెప్పినట్టు తనుజ అండ్ కళ్యాణ్ పోటాపోటీగా నడుస్తుంది, కానీ ఒక 10% డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కొంతమంది కాలర్స్తో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇటు అమలాపురం నుంచి శివ ఉన్నారు, శివతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివ గారు చెప్పండి, ఏంటి మీరేమనుకుంటున్నారు? ఈసారి ఇవాళటి ఎలిమినేషన్లో ఎవరు ఉండబోతున్నారు? దివ్య అనుకుంటున్నారా, లేకపోతే ఇటు సంచన అలాగే రితు, లేకపోతే ట్విస్ట్ ఏమైనా బిగ్ ట్విస్ట్ ఉండబోతుందా? ఇవాళైతే బిగ్ బాస్ నుంచి బిగ్ ట్విస్టే ఉంటుంది అనుకుంటున్నామండి. ఎందుకంటే గత వారం కూడా ఎలిమినేషన్ అనేది లేకుండా చేశారు. మన ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రాన్ని ఉపయోగించి ఆల్రెడీ దివ్య ఎలిమినేట్ అయిపోయింది. రైట్. ఈసారి మాత్రం మరి దివ్యతో పాటు ఇంకొకరిని తీస్తారనే మేము అనుకుంటున్నాం. హౌస్ లో కూడా తనుజని పర్సనల్ గా అటాక్ చేస్తుందని దివ్య మీద చాలా ఉంది, బయట కూడా నెగిటివిటీ వస్తుంది. ఎందుకంటే ఆ తనుజ టాప్ లో ఉందని చెప్పి ఆమెను టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుందండి మాకు. పర్సనల్ గా తీసుకుంటుంది. ఇప్పుడు భరణితో ఆమె మాట్లాడినా కూడా ఆమె తీసుకోలేకపోతుంది దివ్య అనే అమ్మాయి. సో ఆ పర్సనల్ రీజన్స్ తోటే యాక్చువల్గా లాస్ట్ వీకే వెళ్ళిపోవాల్సి ఉండే ఆ అమ్మాయి. కానీ ఇంకా బిగ్ బాస్ మరి వాళ్ళ వల్ల ఎందుకో మరి టీఆర్పీ పెరిగిందని ఉంచారా తెలీదు, పవర్ అస్త్రానా తెలీదు. సో ఆమెను ఉంచారు అప్పుడు. ఈసారి మాత్రం ఆమెను తీస్తారు, మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ అనుకుంటున్నాం. ఎందుకంటే క్లైమాక్స్ వస్తున్నది కాబట్టి టాప్ 5 ఉండాలి, మిగతా 4 మెంబర్స్ తీసేయాలి త్వరగా 1-2 వీక్స్ లో. సో డబుల్ ఉంటుందా మరి ట్రిబుల్ ఉంటుందా తెలీదు.
నిన్నటి ఎపిసోడ్ చూస్తే సంజన పోతా అని చెప్పినా కూడా నాగార్జున గారు మాట్లాడిన విధానంతో ఆమెను కొంచెం ఫోర్స్ఫుల్ గానే ఉంచారనిపించింది. వాళ్ళు తనూజ, భరణి, రీతు వాళ్ళు మాట్లాడుకొని ఇమాన్యుయల్ తోటి మాట్లాడి ఇమాన్యుయలే చెప్పాడు సారీ చెప్పి ఉండొచ్చని. కానీ సంజన అస్సలు ఒప్పుకోలేదు. నిన్న చూస్తే ఆమె రీతు విషయంలో ఆమె స్టాండ్ మీద నిలబడింది. నాగార్జున గారు ఎలా కన్విన్స్ చేసినా కూడా ఆమె అవ్వలేదు. అదే అండి, రైట్. మీరు ఎవరు అనుకుంటున్నారు టాప్ 3 ప్లేసెస్లో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు మా ఆర్టీవీకి సంబంధించిన సర్వేలో ఇటు తనూజ, ఇటు కళ్యాణ్, అలాగే ఇమాన్యుయల్ అని పెడితే ఎక్కువ శాతం ఓటింగ్ అయితే ఎక్కువ శాతం ఆల్మోస్ట్ 45% కళ్యాణ్కి వస్తుంది. మీరెవరిని సపోర్ట్ చేస్తున్నారు? చూసానండి, మీ ఆర్టీవీ పోల్ కూడా చూసాను, నేను కూడా ఓటేసాను. కాకపోతే మా ఫేవరెట్ వచ్చేసి తనూజ అండి. మీరు తనూజ? ఓకే, మేము తనూజ అనుకుంటున్నాము. ఆమె ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము ఆమెని. తను ఏదైతే అనుకుంటుందో అదే స్ట్రాటజీతో వెళ్ళిపోతుంది. గేమ్స్ పరంగా కానీ, మ్యూచువల్ బాండింగ్ పెట్టుకోవడంలో కానీ, ఎవరితో మాట్లాడే విధానం అయినా సరే, ఆ స్టాండ్ తీసుకోవాల్సిన సమయంలోనూ ఆమె ఎక్కడా రాంగ్గా అనిపించలేదు. సో ఫస్ట్ నుంచి మా ఫేవరెట్ ఆమె. ఇప్పుడు కొంచెం కళ్యాణ్ కూడా గట్టి ఫైట్ ఇస్తున్నాడు అనిపించింది లాస్ట్ కెప్టెన్సీ టైంలో కూడా చూసాము. బట్ అందులో కూడా తనూజ హ్యాండ్ ఉందండి. తనూజ కోరుకున్నది కళ్యాణ్ చేస్తా, కళ్యాణ్ కావాలి అని చెప్పి అతనికి చెప్పింది, హౌస్ మేట్స్ కూడా చెప్పి తన మాట నిరూపించింది కళ్యాణ్ ని కెప్టెన్ గా చేసి. రైట్ శివ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఆర్టీవీ అండ్ మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. మనతో పాటు ఇంకొక కాలర్ శశికళ గారు ఉన్నారు ఇటు హైదరాబాద్ నుంచి. శశికళ గారు, మీరు చెప్పండి, మీరు ఎవరు ఈసారి ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? దివ్య అవుతుంది అనుకుంటున్నానండి. నా సపోర్ట్ ఫస్ట్ నుంచి కూడా తనుజాకే. ఇప్పుడు కళ్యాణ్ అని పోల్స్ పెడుతున్నారు. నాకు ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ కావాలండి. నిన్న అంత పెద్ద నామినేషన్స్ జరిగినప్పుడు తనూజ ఏం మాట్లాడినా నెగిటివ్ ట్రోల్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు కళ్యాణ్ బూతులు మాట్లాడన్నప్పుడు ఆ వీడియో ఎందుకు ప్లే చేయలేకపోయారు మా టీవీ వాళ్ళు? అంటే అది వినకూడదని అనేది అయి ఉండాలి. వినకూడదు అయినప్పుడు ఒక అమ్మాయి మీదకి లేచి వెళ్ళి అంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు అది నెగిటివ్ ఎందుకు అవ్వట్లేదు? ఆర్మీ పర్సన్, రైతు బిడ్డ అని కామనర్స్, సెలబ్రిటీస్ ఇలాంటివి లేదన్నప్పుడు, ఆర్మీ వద్దు నాకు యాక్టింగ్ కావాలి అన్న పర్సన్ వచ్చినప్పుడు ఈ డిఫరెన్సెస్ ఏంటి? జెండర్ డిఫరెన్స్, అమ్మాయిలు విన్నర్ అవ్వకుండా ఉండడం, అబ్బాయి అవ్వాలి, కామనర్ అవ్వాలి, రైతులు అవ్వాలి, లేకపోతే సోల్జర్స్ అవ్వాలి, ఇదెందుకు? ఒక్క పోలే నువ్వు వెళ్ళి కూర్చో అన్న మాటని నాకు సారు తలపోగరా ఇలా మాట్లాడారు. మరి ఇప్పుడు బూతులు మాట్లాడావు, బీప్ సౌండ్ వచ్చింది అన్నప్పుడు అంత నెమ్మదిగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే అబ్బాయిలకు ఒక రూలు, అమ్మాయిలకు ఒక రూలా? అంటే బిగ్ బాస్ పక్షపాతం చూపిస్తుందా అని అనిపిస్తుందా మీకు? జెండర్ అంతే కదా. ఇప్పుడు తనుజ నిన్న అసలు ప్రమోషన్ లో జరిగింది తనుజ మిస్టేక్. బట్ హూ ఆర్ యూ అని అడిగారు. కంటెండర్ అడగాల్సిన, తప్పు జరిగితే అడుగుతుంది అమ్మాయికి. అమ్మాయి భరణి గారు అంత నాన్న అని బాండింగ్ పెట్టుకున్న భరణి తప్పు చేస్తే వినిపించుకోదు అమ్మాయి. తప్పు జరిగితే తనుజ ఎక్కడైనా సరే ఉంటుంది.